అదత్తస్యమపాదానం దానమధ్యయనం తపః అహింసా సత్యమక్రోధం విద్యాధర్మస్య లక్షణం. అంటే ఉత్తమ పురుషుల యొక్క లక్షణాన్ని మనకి చెప్తున్నాడు అనమాట. ఉత్తముల యొక్క లక్షణాన్ని, ధర్మాత్ముల యొక్క లక్షణాన్ని. ఏమిటవి? అదత్తస్యమపాదానం, నీకు ఇవ్వనిదే ఏ వస్తువును తీసుకోకూడదు. దానం ఇవ్వడం, దానం అవనివ్వండి, లేకపోతే నువ్వు తీసుకోనండి, ఏదైనా సరే నీకు ఇవ్వనిదే ఆ వస్తువుని, ఆ పదార్థాన్ని నువ్వు తీసుకోకూడదు. అలా తీసుకుంటే ధర్మం తప్పినట్టే. అలాగే దానం, నీకు ఉన్న దాంట్లో ఏదో ఓ రూపాయో పాపాయో ఓ బియ్యము లేకపోతే ఏ పండు ఫలమో ఏదో తోచినదే దానం ఇస్తూ ఉండాలి. ఏదో పెట్టుకో, దానికి ఒక రూలు పెట్టుకో. అది ఒక అయ్యో ఏకాదశి నాడు, లేకపోతే నీ పుట్టినరోజు నాడు, లేకపోతే మీ పిల్లల పుట్టినరోజు నాడు, నీ పెళ్లి రోజు నాడు, మీ పెద్దల రోజులాడో ఏదో ఓ పండు ఫలమో వృద్ధులకో పిల్లలకు ఏదో బిచ్చగాళ్ళకు ఓ రూపాయి ఇస్తూ ఉంటే దానం అది. దానివల్ల నీకు పుణ్యం వస్తుంది. అదాన దోషేణ భవేద్ దరిద్రం అన్నారు కదా. అటువంటి దానం వల్ల నీకు పుణ్యం రావడం ద్వారా నీ జాతకంలో ఉన్నటువంటి యోగాలన్నీ కూడా ఫలిస్తాయి, యోగిస్తాయి. అలాగే అధ్యయనం, అధ్యయనం అంటే చదువుకోవడం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి కూలంకషంగా దాని గురించి పూర్వాపరాలన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని నువ్వు ఆ విద్యని ఎవరికైనా చెప్పాలి, లేకపోతే నీకు ఒక పరిపూర్ణతటువంటి సిద్ధిస్తుందన్నమాట ఎప్పుడైతే నీకు జ్ఞానం వస్తుంది ఆ విద్య వల్ల. అలాగే తపస్సు అంటే పూర్వకాలంలో తపస్సు చేసేవారు. మనం ఏ కాలానికి తగ్గ ఆ కాలం మనం మాట్లాడుకోవాలి. ధర్మం అంటే తపస్సు అంటే ఉదయాన్నే లే, చక్కగా స్నానం చేయి, భగవంతుడి ముందర కూర్చో, నీకు తోచినటువంటి నామాన్ని మనస్సు లగ్నం చేసి చక్కగా ఆ నామాన్ని ఒక అరగంటో పావుగంటో 10 నిమిషాలు చక్కగా దాన్ని స్మరించాలి, తపస్సు చేసుకోవాలి. అలాగే యజ్ఞాలు దాన చేసేవాళ్ళు చెయ్యొచ్చు. బాగా డబ్బు ఉన్నవాళ్ళు యజ్ఞాలు చేసుకోవచ్చు, యాగాలు చేయొచ్చు. రాజులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేసుకోవాలి. వాళ్ళందరూ చేస్తే రాష్ట్రానికి మంచిది, ప్రజలకు మంచిది, దేశానికి మంచిది. ఇవన్నీ కూడా అధికారులు చెయ్యాలి. మనము కూడా ఓపిక ఉందనుకోండి, జమీందారులు కోటీశ్వరులు ఉన్నారనుకోండి, ఏదైనా కరోనా వచ్చింది శాంతికి, వానలు పడడం లేదు పడ్డానికి, ఇలాగే ఏదో ఒక కారణంతో ఆ భగవంతుడి పేరుతోటి ఆ యజ్ఞయాగాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తే అది మంచిది. అలాగే ఉత్తమ పురుషులు కూడా ఏదైనా చేసుకోవచ్చు. అలాగే అహింస అంటే ఒకళ్ళని చంపడమనే కాదు, హింస అంటే చంపడమనే కాదు, మానసికమైనటువంటి హింస పెట్టడం కూడా పాపమే. మానసికమైనటువంటి హింస పెట్టడం కూడా పాపమే. ఈ అహింస అనగానే మనకి జ్ఞాపకం వచ్చేది బుద్ధుడు. అహింస పరమో ధర్మ హింస తథైవచ. అహింస పరమో ధర్మహింస తథైవచ. చూడండి, అహింస పరమో ధర్మం అంటే ఇంకొకళ్ళని మనం ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. అలాగని ధర్మ పరిరక్షణకై హింస తప్పదు. అది ఎవరు? ఆ యొక్క అధికారం ఉన్నవాడు చెయ్యాలి. జడ్జి ఉన్నాడు, ఆయన తీర్పిస్తాడు దొంగలకి, లేకపోతే హంతకులకి, దేశద్రోహులకి ఆయన శిక్ష విధిస్తాడు, మరణదండనో లేకపోతే ఇంకొకటో. అంతేగాని ఆ జడ్జి గారు అయ్యో బుద్ధుడు బోధలన్నీ కూడా చదివి, లేకపోతే ఈ ధర్మశాస్త్రాలు ధర్మఫలాలు ఇన్ని కూడా చదివేసి అహింస అని కూర్చున్నాడు అనుకోండి, దేశంలో అరాచకం పెచ్చిమీరిపోతుంది. అందువల్ల ధర్మహింస తథైవచ అని శాస్త్రాలు చెప్తున్నాయి. ధర్మాన్ని రక్షించడానికి హింస తప్పదు, యుద్ధాలు తప్పవు. మన బోర్డర్లో సైనికులు ఉన్నారు, శత్రు సైనికులు మన మీద యుద్ధానికి వస్తారు. అంతేగాని మనం
వేదాలు వల్లిస్తూ కూర్చుంటే శ్లోకాలు వేదాలు పద్యాలు చదువుతూ ఉంటే వాళ్ళు మన రాజ్యాన్ని ఆక్రమిస్తారు, మన నానా హింసలు పెడుతూ ఉంటారు. ఇదివరకు ఎన్నో చరిత్రలన్నీ కూడా అవే కదా మనకి. అదేవిధంగా అక్రోధ, అహింస, సత్యము. సత్యం అంటే ఎప్పుడు కూడా ప్రియం బ్రూయాత్, సత్యమ ప్రియం. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడాలి. ఈ సత్యాన్ని గురించి, ఈ సత్యం మాట్లాడడం గురించి బోళ్ళని కథలు చదివాం, బోళ్ళన్ని కథలు మనకి హరిశ్చంద్రుడని. ఆయన చేత అబద్ధం ఆడించాలని విశ్వామిత్రుడు వశిష్ఠుడితోటి పందెమేసి భూలోకానికి వచ్చి హరిశ్చంద్రుడిని నానా కష్టాలు పట్టిన హరిశ్చంద్రుడు ఎప్పుడూ కూడా మనసు చెదరనీయక ఆ సత్యవ్రతాన్ని పాటించి సత్యాన్నే ఉన్నాడు. అంతేగాని ఆ విశ్వామిత్రుడు యొక్క శిష్యుడు నక్షత్రకుడు హరిశ్చంద్రుడితో అంటాడు, ఎందుకయ్యా నీకు ఇంత బాధ ఈ అడవులోకి, పెళ్ళాన్ని నమ్ముకున్నావు, పిల్లాన్ని నమ్ముకున్నావు, ఎందుకు నీవన్నీ కూడాను, నీకు నేను ఇవ్వను అని ఒక్క మాట విశ్వామిత్రుడితో అంటే నీకు తిరిగి నీ రాజ్యం అంతా కూడా ఇచ్చేస్తాడు, ఎందుకు ఈ బాధ, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతాను అనేసరికి హరిశ్చంద్రుడు ఎప్పుడూ కూడా నేను ఆ విశ్వామిత్రుడికి మాట ఇచ్చాను, అంతే తప్ప ఆ మాట తప్పను. అలాగే సత్యహరిశ్చంద్రుడు నానా కష్టాలు పెట్టినప్పటికీ కూడా ఆ సత్యవ్రతాన్ని మానలేదు. ఇవన్నీ కూడా విద్య. అక్రోధం, కోపం పడకూడదు. ధర్మరాజు ఆయనకు కోపం, అజాతశత్రువు ఆయన. కృష్ణుడు అదే అంటాడు కదా, అడుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు లేకము కాకపోవే. కోపం రాని వాళ్ళు, కోపం ఎప్పుడు కూడా రాని వాళ్ళకు ఒక్కసారి కోపం వచ్చిందనుకోండి ప్రళయమే. అలాంటి వాడు ఈ యొక్క ధర్మరాజు. అందుకనే కదా పాండవులందరూ కూడా వనవాసానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు మొహం మీద గుడ్డ కప్పుకున్నట్ట. ఎందుకంటే అర్జునుడు ఉన్నవాడిని, భీముడు ఇలా బాహుబలం ఇలా వెళ్ళాడు, అర్జునుడు ఇసుక జల్లుకుంటూ వెళ్ళాడు, నకులుడేమో ఒళ్ళంతా బూడిద రాసుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనం క్రోధం లేకుండా ఉండడం. ధర్మరాజు మొహం మీద ఎందుకు కట్టుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి క్రోధం గనక ప్రజలు చూశారంటే అరిష్టం అన్నమాట. ఆ రాజ్యానికి అరిష్టం, ఆ దేశానికి అరిష్టం. అందువల్ల ధర్మరాజు ఆయన ముసుగేసుకున్నాడు. క్రోధం లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా ఒక ఉత్తముల యొక్క లక్షణాలని, ధర్మాత్మల యొక్క లక్షణాలని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తోందన్నమాట.